అందరికీ నమస్తే. మన ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకొని రహస్యంగా దాచిపెట్టింది. ఆ వార్త బయటకు వచ్చింది. ఏంటంటే తెలంగాణలో గ్రామాలను ప్రైవేటీకరణ చేయడం. గ్రామాలను ప్రైవేటీకరణ ఏందంటారా? గ్రామంలో ఉండే భూమిని అంతా ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం. వాళ్ళు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని జనాలకు చెప్పాలి కదా. అసలు ఏ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది? మరి క్యాబినెట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే మినిస్టర్లు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టినరు? అంటే ఇది ప్రజలకు మేలు చేస్తుందా చెయ్యదా? మేలు చేసేది అయితే ఖచ్చితంగా చెప్పేవాళ్ళు కదా. ఇది ప్రజలు వ్యతిరేకిస్తారన్న ఉద్దేశంతోన ఈ వార్తను బయటికి రాకుండా తొక్కిపెట్టింది ప్రభుత్వం. నిర్ణయాలు మొత్తం జరిగిపోయినాయి. అసలు ఏందో చెప్తాను నేను మీకు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెనుక బోర్డు మీద తెలంగాణ అమ్ముడే అని పెట్టిన. ఎలక్షన్స్ టైంలో మాట్లాడుకునే వాళ్ళం మనం. తెలంగాణ అమ్మేస్తారా, ఇంకా తెలంగాణ మొత్తం అమ్ముతారు వీళ్ళు అని. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అదే పని ముందర పెట్టుకున్నది. ఏం చేసిందంటే హరిత వనాలు డెవలప్ చేస్తారంట ఊర్లల్లో. దానికి హరిత సౌభాగ్యం సంథింగ్ ఏదో పేరు కూడా పెట్టేసిండ్రు. ఎవ్వరు తెలియదు, అంత రహస్యం. గ్రామాలు ఎవరు తాత జాగిరు? మన తాతల జాగిరు, మన జాగిరు అది. కానీ ఈ గవర్నమెంట్కి ఏం హక్కు ఉంది? అక్కడ హరిత వనాలు డెవలప్ చేస్తారంట. హరిత వనాలు అంటే తెలుసు కదా, చెట్లు పెంచుతారంట. ఆ చెట్లు పెంచే ప్రోగ్రాము గవర్నమెంటే చెయ్యాలి. కానీ అట్లా కాదంట, వీళ్ళు ప్రైవేట్గా అప్పచెప్తారంట. ప్రైవేట్గా ఒక కంపెనీ పేరు కూడా డిసైడ్ చేసిండ్రు. IORA ఎకలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ బేస్డ్ కంపెనీ. న్యూఢిల్లీ అంటే మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంబంధించిన రిలేషన్స్ ఉన్నారా, లేకపోతే పక్కన ఏపీ చంద్రబాబు నాయుడు అండ్ టీం వాళ్ళ రిలేషన్స్, లేకపోతే వాళ్ళ నిర్ణయాలు మొత్తం ఏపీ మీద ప్రయోగం చేస్తున్నారు. బహుశా వాళ్ళే ఉన్న నిర్ణయం చెప్పిండ్రా, లేకపోతే వీళ్ళే వాళ్ళతో కలిసి ఈ నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. కానీ ఈ కంపెనీకి తెలంగాణ గ్రామాలలో ఉండే భూములు, పోరంబోకు భూములు కావచ్చు, గ్రామ పంచాయతీ పేరు మీద ఉండే భూములు కావచ్చు, ఆ భూములు మొత్తం కూడా ఈ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారంట. అప్పచెప్తే వాళ్ళు వచ్చేసి చెట్లు పెంచుతారంట మొత్తం. ఆడ చెట్లు పెంచితే ఏమైతే మనకేం నష్టం? చెట్లు పెంచితే మంచి గాలి వస్తుంది అనుకోవచ్చు. నిజంగా ఊర్లో మంచి గాలే ఉంది, ఊర్లో ఏం చెడిపోలే. హైదరాబాద్ చెడిపోయింది, కానీ ఊర్లో చాలా ప్రశాంతంగా ఉన్నాయి. జనాలు ప్రశాంతంగా ఉన్నారు, అక్కడ జీవితాలు ప్రశాంతంగానే ఉన్నాయి. ఈ గడబిడ, ప్రభుత్వం చేసే గడబిడ తప్ప మిగతా అంతా బాగానే ఉన్నది. ఇప్పుడు ఆ గ్రామంలో డెవలప్ చేస్తుంట వాళ్ళు వచ్చి. డెవలప్ అంటే రోడ్లు వేయరు సుమా, రోడ్లు మోరీలు వేసుడు కాదు, చెట్లు పెంచుతారంట. నీలగిరి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు పెంచుతారంట. పెంచితే గ్రామానికి పోయేదేముంది, వాళ్ళకు వచ్చేదేముంది అంటారా? ఇప్పుడు ఏం చేస్తారంట అంటే ఈ కంపెనీ వాళ్ళు అవన్నీ చేస్తారు. చేసినాక ఈ పొల్యూటెడ్ కంపెనీలు ఉంటాయి కదా, అంటే పొగిర్చే కంపెనీలు, మొత్తం పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ చేసే కంపెనీలు, వాళ్ళకు ఫైన్ వేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు వచ్చేసి అక్కడికి వచ్చి ఈ హరితవనాలను వాళ్ళు క్రెడిట్స్ కొంటారంట వీళ్ళ దగ్గర నుంచి, ఈ కంపెనీ దగ్గర నుంచి క్రెడిట్స్ కొంటారు. క్రెడిట్స్ అంటే ఏంటంటే నాకు తెలిసి బహుశా మేము ఈ ఏరియాలో ఈ చెట్లు మొత్తం మేమే పెంచుతాం, ఈ చెట్లకు మొత్తం మేమే ఖర్చు పెడతాం, అట్లాంటిది డబ్బులు ఇస్తారన్నమాట. ఈ కంపెనీకి డబ్బులు ఇస్తారు వాళ్ళు వచ్చి, సింపుల్గా. గవర్నమెంట్కి రావు. యాక్చువల్గా ఊర్లలో హరితవనాలు అవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. అవన్నీ కూడా చాలా వరకు ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ లేదు, మొత్తం పోయినాయి. కానీ ఇప్పుడు రేపు ఊరికి అవసరం పడితే ఓ శ్మశానం వాటికి అవసరం పడుతుంది. ఊరికి ఏదో ఒక సంబరం కోసం ఒక జాగా కావాలి, లేకపోతే ఊరికి ఇంకేదో ఒక స్కూల్ కట్టుకోవాలి, లేకపోతే ఊర్లో ఒక కమ్యూనిటీ బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే ఊర్లో ఇంకేదో పెట్టుకోవాలి, ఓ మశమని పెట్టుకుంటాం. అసలు జాగాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతికి పోయిన తర్వాత ఏడికెళ్ళి వస్తాయి? అది కూడా 30 ఏంటంట, 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. ఇంకా తర్వాత ఏమవుతుందో, వీళ్ళు ఇవాళ ఉంటారు, రేపు దిగిపోతారు. కానీ 30 సంవత్సరాలు మన గ్రామ పంచాయతీల్లో ఉండే భూములు మొత్తం కూడా ఆ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తారంట. అట్లెట్లా అప్పచెప్తారు అంటే ప్రభుత్వం రహస్యంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఏంటంటే గ్రామ సభలు లేవు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేరు, సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీలు లేరు. కానీ గ్రామ సభలు తీర్మానం చేసినట్టుగా తీర్మాన కాపీలు పంపాలంటే వీళ్ళకు, అది కూడా రహస్యమే. మరి ఎవరు చేస్తారు తీర్మానం అంటే పంచాయతీ సెక్రటరీ చేస్తాడు. పంచాయతీ సెక్రటరీ మొత్తం గ్రామం అంతా ఒప్పుకున్నదని చెప్పేసి ఒక సంతకం చేసి బరాబరా గీసి పంపిస్తాడు. అసలు ఆ ఫార్మాట్ ఉంది కదా, ఆ పేపర్లు తయారు చేసేది కూడా ఈ ప్రైవేట్ కంపెనీలేనట. అదేందో అర్థం కాలేదు. ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తే దానికి పంచాయతీ సెక్రటరీ సంతకం పెట్టాలంట, అది గవర్నమెంట్కి పంపాలి. ఆ డాక్యుమెంట్లు తయారు చేసే ఓపిక కూడా ఈ గవర్నమెంట్లో లేదు. అంటే వీళ్ళకి అంత ఫ్రీడమ్ ఇచ్చిర్రు, ఈ ప్రైవేట్ కంపెనీకి అంత ఫ్రీడమ్ ఇచ్చిర్రు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమొస్తుందో మరి. వాళ్ళు ఇప్పుడు తయారు చేసినారంట, తీర్మానాలు చేస్తారంట. అదే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వస్తే గ్రామ సభలు పెడతారు, గ్రామ జనాలు వస్తారు సభకు. వీళ్ళు వ్యతిరేకిస్తారా, చర్చిస్తారా, లేకపోతే దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏమొస్తుంది, వాళ్ళ ఊరికి ఏమొస్తుంది మాట్లాడుకుంటారా, ఏదో ఒకటి అవుతుంది. కానీ వాళ్ళు రాకముందే కంప్లీట్ చేయాలి. ఎట్లా ఎలక్షన్ పెడతామంటారు కదా, ఆగొచ్చు కానీ అలోలు అది అయిపోయినాక చేసుకోవచ్చు కదా, అట్లా వద్దంట. ఆ ఎలక్షన్ కావద్దు, ఇప్పుడే కావాలి, ఎలక్షన్ అయిపోయినాక కాదు ఇది. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది దీనిలో, సంథింగ్ గందరగోళం ఉంది దీనిలో. ఏదో తెలంగాణ ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నష్టం చేసే అంశం ఉంది కాబట్టి, లేకపోతే వీళ్ళు లబ్ధి పొందే అంశం ఉంది కాబట్టి వీళ్ళు
గ్రామ సభలు లేకుండా, గ్రామ ప్రజల ప్రమేయం లేకుండా, వాళ్ళ అభిప్రాయం లేకుండా, ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సంతకం పెట్టిస్తే ఆ గ్రామం మొత్తం ఉన్న భూమి మొత్తం ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోతుందంట. ఆ పంచాయతీ సెక్రటరీ ఏముంటుంది, ప్రభుత్వ ఉద్యోగి, ఇలా ఈడ ఉంటాడు, రేపు ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు, అవసరమైతే మీరు సస్పెండ్ చేస్తారు, అవసరమైతే ఇంకో డిపార్ట్మెంట్ పంపిస్తారు. ఆ ఊరు 30 ఏళ్ళు మాత్రం ఆ ప్రైవేట్ కంపెనీ కింద ఉండాలన్నా, ఆ గ్రామాల్లో పెత్తనం చేయాలన్నా ప్రైవేట్ కంపెనీలు, లిమిటెడ్ కంపెనీలు పోయి ఏం చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వం? నిజానికి గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడున్న సిచ్యువేషన్ దుమ్ము కొట్టుకుపోయినాయి. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం చాతకంతనం. ఇప్పుడు పోయిన సంవత్సరం జనవరిలో సర్పంచులు పోయినారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రామాలను ఎవరు పట్టించుకున్నారు? గ్రామాల్లో దుమ్ము కొట్టుకుపోయినాయి, గ్రామాల్లో రోడ్లు పోతే పట్టించుకుని దిక్కు లేదు, గ్రామీణ ప్రాంతాలు మొత్తం బూజు పట్టినాయి, ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు. అది పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్కి పైసలు లేవు, ఈఎంఐకి పైసలు లేవు, అసలు ఊడ్చేతోళ్లకు జీతాలకు పైసలు లేవు. ఏడికెళ్ళి వస్తే పైసలు? వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ పెట్టక ఇప్పటికి 2000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే ఫండ్ ఆగిపోయింది. వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇయ్యరు, కనీసం వాళ్ళు ఇవ్వకపోయినా వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారంటే అది ఇయ్యరు, ఇది ఇయ్యరు. అట్లా గ్రామీణ ప్రాంతాలు మొత్తం దుమ్ము కొట్టినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి గ్రామీణ ప్రాంతాలు మొత్తం మెయింటైన్ చేస్తారంట. అంటే మన ఊరిలో మనది నడవదు, ఎవడో వచ్చి నడిపిస్తాడు, ఎవడో వచ్చి ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చి నడిపిస్తారు. వాళ్ళ చేతుల్లో మన భూములు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అసలు ఏం చేయదలుచుకుంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలను కనీసం శుభ్రంగా ఉంచడం, గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేయడం, గ్రామీణ ప్రాంతాలు గ్రీనరీ పెంచడం కూడా ఈ ప్రభుత్వంతో అయితే లేదా? డెవలప్ చేయడం కాదు, డెవలప్ కూడా ప్రైవేట్ కంపెనీకి సంబంధం లేదు. మళ్ళీ వీళ్ళు చేస్తారో ఎవరు చేస్తారో దాన్ని. అసలు దీన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచాను? ఇది ప్రజలకు మేలు జరిగేదే అయితే గ్రీనరీ పెంచడం వల్ల మంచి గాలి వస్తుంది, అంతవరకు ఓకే. కానీ దీని వెనుక జరుగుతున్న తతంగం ఏంది అసలు? ఎందుకు రహస్యంగా పెట్టినారు? ఎందుకు ఆ పేపర్ తయారు చేసే బాధ్యత కూడా ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పినారు? అసలు ప్రైవేట్ కంపెనీతో ఈ ప్రభుత్వానికి ఉన్న లాలూచి ఏంది? దీని వెనుక ఉన్న ప్రెషర్ ఏంది? దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మొత్తం తెలంగాణ అమ్ముడే అని పెట్టాను నేను. 30 ఏళ్ళు తెలంగాణను మొత్తం ప్రైవేట్ కంపెనీ చేతిలో పెడతారు. ఇంకా గ్రామీణ ప్రాంతాలు పోయిన తర్వాత ఇంకేముంటుంది తెలంగాణలో? మన గ్రామీణ భారతమే భారతదేశం. గ్రామీణ భారతాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? గ్రామీణ ప్రాంత ప్రజలు కాదు, తెలంగాణ మొత్తం అలర్ట్ కావాల్సిన వార్త ఇది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇప్పుడు మౌనంగా ఉంటే మన ఊర్లలో మన హక్కులు మనం కోల్పోతాం. మీకు రేపు అవసరానికి గ్రామీణ ప్రాంతాలలో గ్రామాలలో దేనికైనా భూమి కావాలంటే దొరకది. ఆ ప్రైవేట్ అని ఒప్పుకోడు, మాకు అగ్రిమెంట్ ఉందంటాడు, కోట్లు అంటాడు. ఎవరు తిరగాలి కోట్ల చుట్టూ? ఇదంతా పెద్ద వ్యవహారం. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలు మొత్తం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఇంత రహస్యంగా ఎందుకు చేస్తుందో ఈ పనిని బయటపెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.